బివి రావు గారు, ఇదేంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈ 2 నెలల కాలంలో 25 కోట్ల విలువైనటువంటి 2 ఇళ్ళు కొన్నారు. ఒకటి హైదరాబాద్లో, ఒకటి మంగళగిరిలో. ఎలా సాధ్యమైంది? ఈయనకేమో సినిమాలు అయితే ఈ మధ్య కాలంలో ఏమీ లేవు, వచ్చేది అదే ఆదాయం, అంతకు మించి లేదు. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. నేను ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తానని అంటారు. తర్వాత ఏంటది, డబ్బున్న వాళ్ళకి కాదు టికెట్ ఇచ్చేది, ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకే టికెట్లు ఇస్తానంటారు. మరి ఎట్లా సంపాదించారు ఈ ఆస్తులన్నీ? 10% గత 2 నెలల్లోనే పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారని చెప్తారు కానీ అది మాటలకి చేతలకి చాలా దూరం ఉందనే విషయం మేము కూడా చాలా ఆలస్యంగా, జనసేన పార్టీలో ప్రజల మధ్య తిరిగే వాళ్ళందరం కూడా చాలా ఆలస్యంగా గ్రహించి జనసేన పార్టీని నుంచి ఈ రోజు దూరంగా జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరడం జరిగింది. ప్రజలకి చేరువుగా ఉండే పార్టీ జనసేన పార్టీలో సాధ్యం కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ చూసినట్లయితే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత ఉన్నత విద్య సీఏ చదివిన నేను ఒక 10th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ దగ్గర మోసపోయామంటే ఇలా ఎంతో మంది ఈ రోజున రాష్ట్రంలో జనసేన పార్టీలో ఎంతో మంది మోసపోయారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఇంత సీఏ చదువుకుని కూడా 10వ క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ దగ్గర మోసపోయి 10 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో నా డిబేట్ లో ఒక అద్భుతమైనటువంటి పంచ్ ఇది, మామూలు విషయం కాదు. SSLC ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారు ఏదో చెప్పుకున్నారులేండి. అది కూడా ఇప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. అసలు అప్పుడు SSLC లేదని చెప్పేసి 10వ తరగతి పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో కూడా తెలియని వ్యక్తి దగ్గర ఈ రోజున సీఏ చదివిన నేను ఈ రోజున మోసపోయి ఈ రోజున ఇలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన నమ్ముకుని ఉంటే ప్రజల మధ్యలో తిరిగే వాళ్ళకి సీట్లు ఇస్తారని ఈ రోజున 100 కోట్ల రూపాయలు సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ చూస్తే చాలా నామినేషన్లు అన్ని కూడా మనం చూసినట్టయితే 100 కోట్ల రూపాయలకి 1000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఆయన సీట్లు ఇవ్వడం జరిగింది. 2019 సంపాదించారా టికెట్లు అమ్ముకుని? ఇప్పుడు ఈయనకి ఉన్న అప్పుల్లో 65 కోట్ల దగ్గర అప్పులు చూపించారు ఈ అఫిడవిట్ లో. ఆ 65 కోట్ల అఫిడవిట్ లో 17 కోట్ల దగ్గర బ్యాంకుల నుంచి చూపించి మిగిలిన 45 కోట్ల చిల్లర వరకు కూడా వ్యక్తుల దగ్గర నుంచి అని చూపించారు. అందులో చాలా వరకు నేను గమనించినట్లయితే అందులో సినిమా నిర్మాతల దగ్గర నుంచి చాలా మంది రాబోయే కాలంలో తీసే సినిమా నిర్మాతల దగ్గర నుంచి కూడా అందులో చూపించారు. కానీ ఇంకొక 15 సంవత్సరాల వరకు పొత్తు ఉంటది. ఒక 15 సంవత్సరాల జీవితాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి దారాదత్తం చేస్తాను, తెలుగుదేశంతో పొత్తు ఇంకో 15 సంవత్సరాలు ఉండాలని కోరుకున్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పేరు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఎక్కడ కూడా అఫిడవిట్ లో మరి పొందుపరచలేదు. మరి దానిలోనే మర్మం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే తీయబోయే సినిమాలకి కూడా ముందే అడ్వాన్స్ తీసుకుని దానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకున్నట్టుగా చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 15 అందులో ఏసీలో క్యారవన్ లో ఉండి సినిమా తీయడానికి ఏదో ఒక రోజు కదా. మీరు ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకుంటే అది అప్పు అవుతుందా లేకపోతే ఆదాయం అవుతుందా? అంటే అడ్వాన్స్ అయితే మనం కట్టవలసిన లైబిలిటీలోనే చూపిస్తామండి. అడ్వాన్స్ లైబిలిటీలో కాబట్టి లైబిలిటీ గాని చూపించారు. అంటే సినిమా అయిపోయిన తర్వాత మనం ఆదాయం సినిమా అయిన తర్వాత కాబట్టి అవును ముందుగానే తీసుకున్నారు కాబట్టి అడ్వాన్స్ గా చూపిస్తాం. మరి అలా సినిమాకే అంత అడ్వాన్స్ గా తీసుకున్నప్పుడు 15 సంవత్సరాలు ఈయన ఈ రోజు ఎండలో కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారి కోసం జీవితాన్ని త్యాగం చేసి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూపిస్తున్నప్పుడు మరి ఆయన దగ్గర నుంచి ఎంత ఆదాయం వచ్చిందనేది కూడా చూపించాలి. దాన్ని కూడా చూపించలేదు. ఈ 5 సంవత్సరాలు ఆయన 2019లో సినిమాలు మానేస్తానని చెప్పేసి ఆయన యొక్క మార్కెట్ ను కూడా పెంచుకుని సినిమాలు మానకుండా తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం, ఈ యొక్క ఆ క్రేజ్ ని పెంచుకుని రోజుకి 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు తీసుకున్నానని చెప్పడం, ఆ యొక్క సినిమా రెమ్యునరేషన్ కూడా పెంచుకుని దాన్ని కూడా, ఎందుకంటే ఆ సినిమాలు కూడా మళ్ళీ బుక్ అవుతున్నాయి కానీ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఆయన కాల్ షీట్లు ఎక్కువ వర్క్ చేసిన పరిస్థితి కూడా కనపట్టలేదు. కానీ ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగింది. చెప్పారు నాకు, అంటే పూర్తి స్థాయిలో నాకు అవగాహన. సంవత్సరానికి సినిమాల్లో నేను 1000 కోట్లు సంపాదించగలను ఏదో అన్నారు. సినిమాల్లో 1000 కోట్లు సంపాదించగలను అన్నారు. సినిమాలు చేశారు కదా, 1000 కోట్లు ఏమైపోయాయి? సినిమాలు ఇప్పుడు రోజుకు 2 కోట్లు అన్నారు. 300 రోజులు సినిమాలు తీసినా కూడా ఒక 700 కోట్లు వస్తుంది. మరి సినిమాలు ఆయన ప్రతిరోజు సినిమాలు ఎక్కడ చేస్తున్నారు? సినిమాలు కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో అనిపిస్తా ఉంది ఏంటంటే సినిమాలను కూడా ఈయన వైట్ మనీగా రూట్ చేయడానికి సినిమాల ద్వారా నా రెమ్యునరేషన్ ఇంత పెరిగిందని చూపించి ఆ సినిమాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుని చూపించడానికి ఈ రోజు వాడుకుంటున్నారు తప్ప సినిమా నిర్మాతలందరూ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లోనే కనపడతా ఉంది. కానీ అక్కడ కూడా ఎక్కడ ఓ పక్క అటు నమ్ముకున్న సినిమా నిర్మాతలకి న్యాయం చేయట్లేదు, ఓ పక్క నమ్ముకున్న జనసేన నాయకులకి కార్యకర్తలకు న్యాయం చేయట్లేదు, ఒక పక్క అసలు ప్రజలకు ఎలాగో న్యాయం చేసే పరిస్థితి లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి జీవితం చంద్రబాబు నాయుడుకి మాత్రమే న్యాయం చేయడానికి మాత్రమే, తెలుగుదేశం పార్టీకి మాత్రమే న్యాయం చేయడానికి మాత్రమే ఆయన ముందుకెళ్తా ఉన్నారు అనేది అర్థమవుతుంది. మళ్ళీ ఈ రోజున ఈ యొక్క అఫిడవిట్ లో మనం చూసినట్లయితే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు
డొనేషన్స్ రూపంలో ఇస్తా ఉంటారు. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ స్థాపించిన పార్టీ జనసేన పార్టీ. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అందరి యొక్క ఆలోచనలు, అందరి యొక్క సలహాలు, ఇక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క మనోభిష్టానికి మేరకు కూడా ఈ పార్టీ నడవట్లేదు. ఎందుకంటే జనసేన పార్టీ యొక్క అందరూ ప్రజాస్వామ్య పద్ధతులు అందరూ కూడా ఒకవేళ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత సమావేశం ఏర్పాటు చేసి మన తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్దామా లేదా అని ఒకవేళ కనుక ఆయన చర్చించినట్లయితే 100% మంది తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని కోరుకునేవాళ్ళు. ఆయన నా పార్టీ, నా ఇష్టం, ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళేవాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి ఒక మొనోపలి లాగా పార్టీని రన్ చేస్తున్న ఆయన పార్టీకి మళ్ళీ ఆయనే చందాలు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఆస్తులన్నీ ఎలా వస్తున్నాయి ఆయనకి? సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏం చెప్తారు? ఈ ఆస్తులన్నీ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి నుంచి పబ్లిక్ గానే ఆయన జీవితాన్ని, పార్టీని త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టినప్పుడు దానికి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మొన్న పార్టీల సీట్ల విషయంలో కూడా లింగంనేని రమేష్ గారి ద్వారానే అన్ని కూడా జరిగినాయి అన్నప్పుడు దాని ద్వారా కూడా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క 2 నెలల్లోనే 25 కోట్ల రూపాయలు ఆస్తులు కొనుగోలు చేశారంటే ఈ మధ్యలో సినిమాలు తీసింది లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లియర్ గా ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కన్సర్న్లో నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. కానీ ఇంకొకటి, ఈ ఉన్న దాంట్లో కూడా ఈయన దానకర్ణుడు లాగా వీళ్ళందరూ చెప్పే దాంట్లో 17 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి ఈయన డొనేషన్ ఇచ్చిందని కూడా గొప్పగా చెప్తున్నారు. ఆ 17 కోట్ల రూపాయలు మళ్ళీ ఈయన ఆదాయంలో నుంచి పొలిటికల్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ పార్టీస్ కింద మనకి చాప్టర్ 60 డైరెక్షన్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద పూర్తిగా ఆదాయ పన్ను మినహాయింపు వస్తుంది. ఒక పక్క మళ్ళీ అక్కడ ఆదాయ పన్నును కూడా ఈయన పార్టీకే ఈయన దానికి చందాల రూపంలో ఇచ్చి ఆదాయ పన్ను కూడా ఎగవేత వేయడానికి కూడా దీన్ని రూట్ చేసుకుని ఈ రకంగా వాడుకుంటూ ఉన్న నాయకుడిని ఎక్కడ కూడా మనం రాజకీయాల్లో చూడలేదు.